శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో పుష్యశుద్ధ పాడ్యమి డిసెంబర్ 21వ తేదీ ఆదివారం నుండి పుష్యశుద్ధ సప్తమి శనివారం డిసెంబర్ 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు పర్వాల గురించి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిద్దాం. పుష్యమాసంలో వచ్చేటటువంటి ఆదివారం నాడు రాహుకాల దీపం విశిష్టత, విధి విధానాల గురించి శిరస్సు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి ఉదయం 8:12 వరకు, అనంతరం విధియ. పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 3:06 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు పర్వాల గురించి చూచినట్లయితే డిసెంబర్ 21వ తేదీ ఆదివారం అనగా నేడు పుష్యమాసంలో చంద్రోదయం, చంద్రదర్శనం. డిసెంబర్ 25వ తేదీ గురువారం నాడు పుష్యశుద్ధ పంచమి, సద్గురు త్యాగరాయ స్వామి వారి ఆరాధనా మహోత్సవం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి ధనుర్రాశి యందు సంచారం, చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీనాల యందు సంచారం, కుజుడు ధనుర్రాశి యందు సంచారం, బుధుడు ధనుర్రాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు ధనుర్రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు బృహస్పతి, అదేవిధంగా పంచమ స్థానం యందు కేతుగణ సంచారం, భాగ్యస్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొంత ఉత్సాహం లోపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు ఏ పని అయితే ఇష్టంగా చేశారో ఆ పని కొంత కష్టంగా మారే పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు కూడా చాలా భారంగా అనిపిస్తాయి. రోజువారీ చేసేటటువంటి పనులు కూడా కొంత ప్రతికూలమైనటువంటి రీతిలో సాగుతాయి. చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. శ్రద్ధాలోపం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. చేసేటటువంటి పనుల విషయంలో కొంత ప్రతికూలతలు, ఆ పని సక్రమంగా పూర్తవ్వకపోవడం, అసంపూర్ణత అనేది ఎక్కువగా ఈ వారంలో గోచరిస్తుంది. అదేవిధంగా కార్యస్థానంలో కూడా అనుకోని వ్యతిరేకత, ఎవరైతే మీకు సహకారాన్ని ఇప్పటిదాకా అందించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకంగా పావులు కదపడం మీకు కొంత మానసికంగా భారంగా అనిపిస్తుంది. యాజమాన్యం నుండి కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న తప్పులే అవి భూతద్దంలో పెద్దవిగా చూసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం సమీప వ్యక్తులు చేస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుండి మీరు ఆశించినటువంటి సహకారం అందకపోవటం కొంత మీకు మరీ బరువుగా అనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడేటటువంటి మాటల విషయంలో కొంత అస్పష్టత, వారితో అనవసరమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ రాశివారు నవదుర్గా స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా కాలభైరవ దర్శనం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి అష్టమ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం, లాభస్థానం యందు శని సంచారం వల్ల మాట చాలా నేర్పుగా మాట్లాడతారు. కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను మీరు చాలా నేర్పుగా, ఓర్పుగా వాటిని అధిగమిస్తారు. అదేవిధంగా మీ సహనం మీకు ఒక ఆయుధంగా ఉంటుంది. అదేవిధంగా మీ ఓర్పుకు ప్రశంసలు సైతం మీరు అందుకోగలుగుతారు. కొన్ని క్లిష్టమైనటువంటి కార్యక్రమాలు కూడా చాలా నేర్పరితనంతో మీరు వాటిని పూర్తి చేస్తారు. సమీప వ్యక్తులను ఉద్యుక్తులను చేయడానికి మీ ప్రత్యేకమైనటువంటి మీలో ఉన్నటువంటి నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని వినియోగిస్తారు. మీ వాక్కు ఎదుటి వాళ్ళలో ఎక్కువ బలాన్ని సంతరించుకునేలాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించి కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మొండి బకాయిలను సైతం ఈ వారంలో మీరు వసూలు చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ధనం విషయంలో చేజారిన దాన్ని మళ్ళీ మీరు వెనక్కి
తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో విజయవంతం అవుతారని చెప్పవచ్చు. ఈ రాశి వారు శివ దర్శనం చేయటం, అదేవిధంగా దుర్గా అమ్మవారి దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి, సప్తమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం వలన కొన్ని వ్యవహారాల్లో ఎందుకు ఆలోచిస్తున్నారో ఒక స్పష్టత లేకపోవటం, అనవసరమైనటువంటి ఆందోళన, చేసేటటువంటి పని విషయంలో శ్రద్ధ లేకపోవటం, అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటటువంటి విశ్వాసం లేకపోయినా బలవంతంగా పనిచేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కార్యస్థానంలో మీకు నచ్చనటువంటి పనులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మీ శక్తి సామర్థ్యాలను ఒడ్డవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి, వారికి వెనుదనుగా నిలవడానికి మీ కొన్ని కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకొని వారి కోసం మీ సమయం కేటాయిస్తారు. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలను కలుసుకొని వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. బంధువుల ఇళ్లలో జరిగేటటువంటి వివాహ సంబంధమైనటువంటి సంరంభాలు, అదేవిధంగా పెళ్లి చూపులు మొదలైనటువంటి శుభకార్యాలకు మీ వంతు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశివారు వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా నవగ్రహ దర్శనం, బృహస్పతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి షష్ఠమ స్థానం యందు రవి, బుధ, కుజ, శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు రాహు సంచారం, భాగ్యస్థానం యందు శని సంచారం వలన ఆర్థిక వ్యవహారాల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ఈ వారంలో మీకు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీస్తారు. సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వేడుకలకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీ మనస్సులో ఉన్న భావాలను వారికి చెప్పి భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీ నిర్ణయాల విషయంలో వారి అభిప్రాయాన్ని కూడా మీరు సేకరిస్తారు. కొన్ని దేవాలయాల సందర్శనం చేసేటటువంటి అవకాశం ఉంది. సహోద్యోగులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ వంతు పరిపూర్ణమైన సహకారాన్ని మీరు అందిస్తారు. అదేవిధంగా స్వీయ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నటువంటి వారు కొత్త వైద్య విధానాల కోసం మీరు వెతుకుతారు. అదేవిధంగా కొంతమంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు అద్దె ఇళ్లలో ఉండేటటువంటి వారు ఇళ్ళు మారాలి అని చేసేటటువంటి ప్రయత్నాల విషయంలో ఈ వారం కొంత పురోగతి అనేది లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేయాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారంలో కొంత స్పష్టత లభిస్తుంది. అదేవిధంగా వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్రపారాయణ చేయటం, దుర్గా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతుగణ సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం వలన కొన్ని వ్యవహారాలు మీ అంచనాలకు భిన్నంగా ఉండి మీరు ఆశించినటువంటి దానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మంచికి వెళితే చెడు ఎదురైందన్నటువంటి సందంగా ఉంటుంది. ఎవరైతే మీకు సహకారం అందిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారో వారు కొన్ని కీలకమైన వ్యవహారాల్లో చివరి క్షణంలో మొహం చాటేసే పరిస్థితి ఉంటుంది. బంధువుల నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారంలో కాస్త సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. పదోన్నతులు, బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కీలకమైన సమాచారం ఈ వారంలో అందుతుంది. సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో, ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయం మీ వైపు నుండి తీసుకుంటారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలలో ఉన్నటువంటి అస్పష్టత అనేది తొలగిపోతుంది. ఆర్థిక ప్రణాళికలను విజయవంతంగా మీరు అమలు చేస్తారు. ఆదాయ వనరులు పెంచుకోవాలి అని ఈ రాశి వ్యాపారులు చేసేటటువంటి ప్రయత్నాలు వారాంతంలో సానుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. ఈ రాశి వారు దుర్గా దర్శనం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, సప్తమ స్థానం యందు శని, అర్ధాష్టమ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం వలన ఎక్కువ తొందరపాటు, తొట్టుపాటు ఉంటుంది. మాట విషయంలో తొందరపాటు వల్ల కొంత అస్పష్టత అనేది ఏర్పడుతుంది. తొందరపాటు వల్ల కొన్ని వ్యవహారాల్లో ఇబ్బంది పడి సమీప వ్యక్తుల దగ్గర నవ్వుల పాలయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి హడావుడి తగదని గ్రహించాలి. సహనం మీకు ఒక ఆభరణంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు వహించేటటువంటి ఓర్పు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడుతుంది. సమీప వ్యక్తులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కొన్ని ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వడంలో పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా ఎవరైతే విద్యావంతులు, కొన్ని వ్యవహారాల్లో పాండిత్యం కలిగినటువంటి వారు ఉంటారో వారికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడం, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులతో కొన్ని సమావేశాలు, కీలకమైనటువంటి కలయికలు ఉండే పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. కళా క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ వారం కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వారు కూడా ఈ వారంలో జాగ్రత్తగా దాన్ని పరిష్కరించుకోగలుగుతారు. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి నవగ్రహ ప్రదక్షిణతో పాటు కాలభైరవ దర్శనం చేయటం, అదేవిధంగా కనకధారాస్తవ పారాయణం చేయడం మంచిదని గ్రహించాలి. తులారాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలో బృహస్పతి గ్రహ సంచారం, లాభస్థానం యందు కేతుగుణ సంచారం వల్ల ఎక్కువ ఆధ్యాత్మిక భావాలనేవి ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర సందర్శనానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీరు ముందుగా అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవనానికై ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే లేవడం, దేవాలయ సందర్శనం చేయటం, ఇటువంటి ప్రయత్నాలు మీకు కొంత అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మీ వ్యవహార సరళి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉంటుంది. కానీ మీకు లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రభావం వల్ల కాస్త దయ, ధర్మము అనేటటువంటి వాటి మీద ఎక్కువ మనస్సు అనేది వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరి సహకారం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో ఏర్పడేటువంటి విభేదాలు మీరు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు కొన్ని ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు కూడా చేపడతారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం, వెంకటేశ్వర దర్శనంతో పాటు సూర్యగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, అర్ధాష్టమ స్థానం అనగా 4వ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనల విషయాల్లో కొంత అస్పష్టత అనేది ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ వంతు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు అందిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యమైన కీలకమైన భూమిక మీరు పోషిస్తారు. ఎవరైతే కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వారు ఉంటారో వారు కొన్ని కొత్త బాధ్యతలు కూడా చేపట్టవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో ఏర్పడుతుంది. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు కొన్ని కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా పితృభాగ్యం, తండ్రి నుండి రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ధనము, ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటు వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో ఈ రాశి వారికి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు గణేశ స్తోత్ర పారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి జన్మ రాశి యందు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా అర్ధాష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు. చేసినటువంటి పని విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. కొన్ని వ్యవహారాల విషయంలో, ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో ఎక్కువ వైరాగ్య భావం అనేది
ఉంటుంది. కొన్ని వ్యవహారాల యందు ఎంత ప్రయత్నం చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితాలను మీరు రాబట్టుకోలేకపోవడం వల్ల కొంత విరక్త చిత్తులయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. చిన్న చిన్న విషయాల్లో ఏర్పడేటటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కువ నైరాశ్యానికి గురవుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు తీసుకుంటారు. మీరు మానసికంగా బలపడటానికి. అదేవిధంగా ఈ రాశి మహిళలకు తల్లిదండ్రులు కొన్ని వ్యవహారాల్లో మరింత ధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తల్లి దగ్గర మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించి వారి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు గ్రహిస్తారు. సహోదరులకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో మీరు ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు అందిస్తారు. వారి నుండి ప్రశంసలు కృతజ్ఞతను సైతం మీరు అందుకోగలుగుతారు. ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా శివ దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన ఆలోచనల విషయంలో నియంత్రణ అనేది కోల్పోతారు. సహనం, ఓర్పు మీ నుండి దూరం అవుతుంది. చిన్న చిన్న విషయాలకు అతిగా మీరు స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రమ వృధా అయినటువంటి పరిస్థితిలో ఉంటుంది. కొన్ని వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత వింతగా ఉండటంతో పాటు కొంత భారంగా కూడా అనిపిస్తుంది. మీరు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించకపోవడం, అదేవిధంగా మీ స్థాయికి మించినటువంటి భారం మీరు మోయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రాశి ఉద్యోగస్తులకు ద్యోతకం అవుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చేసేటటువంటి పని విషయంలో అస్పష్టతతో పాటు చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా ఉండడం, ఎక్కువ భారంగా బరువుగా అనిపించడం అనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీరు బాధపడుతున్నటువంటి విషయాలను వాళ్ళ దగ్గర ఏకరువు పెడతారు. వారి నుండి పరిపూర్ణమైన సహకారం అందుకుంటారు. మానసికంగా బలాన్ని పుంజుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం తొందరపాటుకు దూరంగా ఉండాలని గ్రహించాలి. చిన్న చిన్న ఖర్చులను కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మీరు ధనాన్ని ఖర్చు చేయడం మంచిదని గ్రహించాలి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు గణపతి దర్శనం చేయడం, గణపతికి గరిక, జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు రవి, బుధుడు, కుజుడు, శుక్రగ్రహ సంచారం, జన్మరాశి యందు రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయ స్థానంలో శని ప్రభావం వలన చేపట్టినటువంటి పనుల్లో విజయం కరతలామలకంగా అందుతుంది. ఆలోచనల విషయంలో స్పష్టత అనేది ఉంటుంది. కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా పావులు కదిపేటటువంటి వారు ఉన్నారో వారి సహకారంతోనే కొన్ని కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. యాజమాన్యానికి, మీ కార్యస్థానానికి సంబంధించిన, సహోద్యోగులకు సంబంధించిన ఒక కీలకమైన సమాచారాన్ని మీకై మీరుగా అందిస్తారు. కొన్ని వ్యవహారాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం మీరు చర్యలు చేపడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మీకు సంబంధించినటువంటి ఆగిపోయిన ధనాన్ని రాబట్టుకోవడం కోసం చాలా కీలకమైన ప్రయత్నం చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో వ్యక్తులను ఢీకొట్టడానికి మీరు చాలా మనోధైర్యంతో ముందడుగు వేసే పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన ముఖ్యమైన ఆహ్వానాలు అందుకుంటారు. సామూహికంగా జరిగే కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలకు మీ వంతు పరిపూర్ణమైన సహాయ సహకారాలను అందించడంతో పాటు ముందుండి ఆ కార్యక్రమాలను కూడా చక్కగా పూర్తి చేస్తారు. ఎవరైతే బంధువులు ఉన్నారో, మీ సహాయాన్ని అర్థించిన వారు ఉన్నారో వారికి మీ పరిపూర్ణమైన సహాయ సంపత్తిని అందించి వారి నుండి కృతజ్ఞతను కూడా మీరు పొందే అవకాశం ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా కాళీ అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వ్యతిరేకతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, ఏలినాటి శని, అదేవిధంగా వ్యయస్థానం యందు రాహువు, అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి వలన ఆర్థిక వ్యవహారాల్లో కొంత క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అంచనాలకు భిన్నంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆదాయ వనరులు పెంచుకోవాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంత ప్రతికూలమైనటువంటి రీతిలో సాగుతాయి. ఊహించినటువంటి ఖర్చులు మరింత భారంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొన్ని వ్యవహారాల్లో మీరు ధనాన్ని ఎక్కువగా వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం లోగడ మీరు పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మదుపు చేసినటువంటి ధనాన్ని కూడా మీరు చేతికి తీసుకొని
దాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. కార్యస్థానంలో శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడంతో పాటు మీకు సంబంధం లేని బాధ్యతలను కూడా మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగానికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని గంటలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మానసికంగా బలాన్ని పొందడానికి ఎక్కువ ప్రయత్నించాలి. మనోస్థైర్యం అనేది మీకు చాలా అవసరమని మీరు గ్రహించాలి. ఈ రాశివారు శివ దర్శనం చేయటంతో పాటు అదేవిధంగా కనకధారాస్తవ పారాయణ చేయటం వల్ల ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలను ఈశ్వరుడు అందించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం.